లాజిక్ ఒక్కటి ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. మహి నువ్వే చెప్పేసి ఒకసారి లాజిక్ అంతా, అప్పుడు అది వాయిస్ వచ్చేసిద్ది కదా. ఓకే. ఆగు, మొత్తం తీసేస్తే ఒక్క ఇటరేషన్ చెప్పు, అప్పుడు మీకు గుర్తుండిద్ది. నువ్వేం చెప్పొద్దు ధనంజయ్, చూద్దాం. నెంబర్ మారుస్తాను. ఓకే. 9654 నాట్ ఈక్వల్ టు 0. ఓకే. ఫస్ట్ నువ్వు నెంబర్ సరిగ్గా చూడు, అక్కడ ఎంత 96 4 5. ఓకే. ఓకే. తర్వాత లూప్లోకి వస్తుంది. తర్వాత నమ్తో డివైడ్ అయింది 10. సో పర్సంటైల్ ఏమి ఇస్తుంది నీకు అవుట్పుట్లో? నీ కోషంటా రిమైండరా? అర్థం కాల. పర్సంటైల్ రిమైండర్ ఇస్తుంది. సో అప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత? 964. నువ్వు చెయ్యి, మ్యాథ్స్ చేద్దాం. రిమైండర్ 5. సో ఇప్పుడు ఇక్కడ ఎంతో మల్టిప్లై చేయాలి? 4తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. 5 వచ్చింది. సో 5 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ రివర్స్ ఆఫ్ ద నంబర్ 0 ఉంది. ఓకే. 0 ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఎంత రిమైండర్? రిమైండర్ 5. ఇప్పుడు 5 ఉంటుంది. ఓకే. నమ్ డివైడెడ్ బై 10. 9645 డివైడ్ బై 10. ఓకే. ఏమొస్తుంది ఇప్పుడు? ఏమొస్తుంది? ఓకే. 10తో డివైడ్ కోషంట్ కావాల్సింది ఇక్కడ. మరి బై కోషంటే కదా ఇచ్చింది. సో ఇప్పుడు 10 9645తో డివైడ్ చేసినప్పుడు నీ కోషంట్ ఎంత వచ్చింది? 964 వస్తుంది. 964. నెక్స్ట్ మళ్ళీ 9645 నాట్ ఈక్వల్ టు ఆల్రెడీ. ఓకే. 964 నాట్ ఈక్వల్ టు 0. ఓకే. మళ్ళీ రిమైండర్ కావాలి, లూప్లోకి వచ్చి రిమైండర్ కావాలి. సో 964 డివైడెడ్ బై 10. ఇప్పుడు 4 వస్తుంది రిమైండరు. తర్వాత రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఇప్పుడు ఎంత ఉంది? ఫస్ట్ ఆల్రెడీ 964. రివర్స్ ఆఫ్ ద నంబర్ లో వాల్యూ ఎంత ఉంది? 10 0 ఉంది. ఆల్రెడీ 5 ఉంది ఇక్కడ. ఇందాక 0 ఉన్నదాన్ని నువ్వు దేంతో రీప్లేస్ చేసావు? 5తో రీప్లేస్ చేసేసావు. 5తో రీప్లేస్ చేశాను. ఓకే. 5 ఉంది. 54 అయింది. తర్వాత నమ్ డివైడ్ బై 10. నమ్ వల్ల 964 ఉంది ఇందాక. ఇప్పుడు ఏమవుతుంది? 96 అయింది. 96 అవుతుంది. ఓకే. సో నువ్వు ఈ ఒక్క పార్ట్ మంచి చూసుకో. సో ఇక్కడ ఆల్రెడీ 0ను ముందు ఉన్న వాల్యూతో రీప్లేస్ చేస్తావు. ఈసారి చేసేటప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఇంటూ 10 ప్లస్ పైన వచ్చిన రిమైండర్ని కలుపుకోవాలి. ఓకే. 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 అది ఫైన్. సరే మీ ఇద్దరు ఎరేస్ గురించి చెప్పండి నాకు. ఎరేస్ ఎందుకు వాడతాం? నేను మీకు లిస్ట్ సెట్ మ్యాప్ కూడా చెప్పానా? జస్ట్ చూపించానా? జస్ట్ చూపించారు అంతే, చెప్పలేదు. ఓకే. ఫస్ట్ ఎరేస్ గురించి చెప్పండి, అప్పుడు మనం లిస్ట్ సెట్ మ్యాప్ చూద్దాం. ఏంటి ఎరే మీనింగ్? అసలు ఎరే ఎందుకు కావాలి మనకి? మీరు చెప్పైనా మీరు గ్యాప్ తీసుకొని ఇలా చేయకపోతే కష్టము చెప్పాలి. మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోండి. మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్, ఐ మీన్ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకొని డిక్లేర్ చేసేది సింగిల్ వేరియబుల్. అంటే అప్పుడు సింగిల్ వేరియబుల్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి వేరే యూజ్ చేస్తాం.
సో అప్పుడు అరేలో వాల్యూస్ని అది ఎలా ఎలా స్టోర్ చేసుకునిద్ది? సింగిల్ బ్లాక్ని సేమ్ ఒక సింగిల్ బ్లాక్ సెల్ని బ్లాక్ మల్టిపుల్ చేసుకుంటాం. సెల్స్గా మల్టిపుల్ సబ్ బ్లాక్స్గా డివైడ్ చేసుకొని స్టోర్ చేసుకునేది. సో అప్పుడు వాటన్నిటికీ అడ్రస్ సేమ్ ఉండిద్దా, డిఫరెంట్ ఉండిద్దా? సేమ్ అడ్రస్. ఇంకా మరి మనం వాటిని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి? ఐ మీన్ అక్కడ ఐ మీన్ దాంట్లో సపరేట్ నేమ్స్ ఇస్తాం మనం. ఇండెక్స్ని బట్టి కాల్ చేసుకుంటాం. ఇండెక్స్ని బట్టి కాల్ చేసుకుంటాం. అండ్ మనం ఎన్ని వేస్లో ఎరేని డిక్లేర్ చేయగలుగుతాం? ఇది తెలీదు, చెప్పలేదు ఇది. ఒకటి మనం డైరెక్ట్గా నంబర్స్ కర్లీ బ్రేసెస్లో పెట్టుకుంటాం, ఇంకోటి ఓకే, కర్లీ బ్రేసెస్ లోను, ఇంకొకటి బ్రాకెట్స్ లో, క్లోజ్డ్ బ్రాకెట్స్ లో డిక్లేర్ చేసుకుంటాం. న్యూ ఇంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే డేటా టైప్కి పెట్టుకుంటాం. సో ఇలాగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లెంత్ డిక్లేర్ చేసి తర్వాత వాల్యూస్ అయినా అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కర్లీ బ్రేసెస్లో మనం వాల్యూస్ని డిఫైన్ చేసుకోవచ్చు కదా. సో ఇవి 2 ways ఆఫ్ క్రియేటింగ్ అన్ అరే. సో అరే అనేది మనం ఎలా గుర్తిస్తాం అది అరేనా కాదా అనేది? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్ బ్రాకెట్. సో ఏదైనా డేటా టైప్ పక్కన ఇలా రెక్టాంగిల్ బ్రాకెట్ ఉంటే దెన్ ఇట్ రిప్రజెంట్స్ అన్ అరే. కానీ అరేలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? డిఫరెంట్ వేరియబుల్స్ ని స్టోర్ చేయలేము. మల్టిపుల్ డేటాను స్టోర్ చేయడం. డేటా టైప్స్ అదే తను అన్నాడు. ఇంకొకటి లెంత్ ని వేరీ చేయలేము. లెంత్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో డైనమిక్గా యాడ్ చేసుకోలేము. సో ఈ చేంజెస్ని ఓవర్కమ్ చేయడం కోసం వీ కేమ్ అప్ విత్ కలెక్షన్స్. సో కలెక్షన్స్లో ఏం చేస్తామంట? సో కలెక్షన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లిస్ట్, సెట్, మ్యాప్. ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. అది నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే బాగా అర్థమైంది. సో మనం మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేయాలి? మొన్న కూడా అక్కడే ఆగాను. సో మనం మెథడ్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాము? ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్ దీన్ని కాల్ చేయాలంటే మెయిన్ మెథడ్లో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని కాల్ చేయాలి. అప్పుడు నేను ఎలా కాల్ చేస్తాను? కింద చూసి చెప్పు. మెథడ్ నేమ్ రాసి, అంటే ఫస్ట్ ఇది ఆ మెథడ్ ఎక్కడుందో ఉంటుంది కదా. ఆ మెథడ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ క్లాస్లోనే ఉంటుంది. ఓకే, అయితే ఆ మెథడ్ నేమ్ రాసి ఎంటీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి పెడితే కాల్ అవుతుంది కాదు. సో ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, మనం రన్ చేసేటప్పుడు ఓన్లీ మెయిన్ మెథడ్ లోపల ఏమైతే రాస్తామో దాని లోపల రాసిన కోడే ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకో, నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం రాదు. కానీ ఇక్కడ నేను రాయడానికి ఇక్కడ ఇంకా వేరే కోడ్ రాశాను కదా, 3 కోడ్స్ రాశాను కదా మెథడ్స్. సో నాకు అవుట్పుట్ ఎందుకు రాలేదు? బికాస్ నేను వాటిని రాశాను కానీ నేను వాటికి ఎక్కడా కూడా మెమరీ అనేది ఎలకేట్ చేయలేదు. సో దానికి మెమరీ ఎలకేట్ చేసి మనం దాన్ని కాల్ కూడా చేయాలన్నమాట. సో అది మెథడ్ అంటే మనం మెయిన్ మెథడ్లోనే కాలింగ్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటామంటే ఫంక్షన్ డెఫినిషన్, లేకపోతే మెథడ్ డెఫినిషన్ అండ్ కాలింగ్. సో మనం కాల్ చేయకుండా ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు దాన్ని కాల్ చేయాలి అనేసి అంటే మనకి 2 ways ఉంటాయి. ఒకటి, whenever that method is static. సో ఆ మెథడ్ రాసేటప్పుడు మెథడ్ సింటాక్స్ ఏంటి? యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్.
ఈ యాక్సెస్ మోడిఫైయర్ కను రిటర్న్ టైప్ మధ్యలో నేను స్టాటిక్ అనే కీవర్డ్ పెడితే అప్పుడు నేను ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఆ మెథడ్ని కాల్ చేసేయచ్చు. సో ఇక్కడ డివిజన్ అనే మెథడ్ రాసాను. సో డివిజన్, అండ్ నేను ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 2 ఇంటిజర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి సో నేను 2 ఇంటిజర్స్ని పాస్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం ప్రింట్ చేసుకున్నాం అనుకో, ఇంకా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి 4 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఓన్లీ మనం ఈ మెథడ్నే కాల్ చేసాం కాబట్టి ఆ మెథడ్ ఒక్కటే మనకు అవుట్పుట్లో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పైన ఉన్న మెథడ్కి స్టాటిక్ లేదు కదా. సో స్టాటిక్ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే మనం కోడ్ ఎప్పుడైతే సేవ్ చేసేస్తామో రన్ చేయకముందే దీనికి మెమరీ అనేది అలొకేట్ చేసేస్తుంది అనమాట. అండ్ ఈ స్టాటిక్ ఇక్కడ కూడా మెయిన్ మెథడ్కి స్టాటిక్కే ఉంది కదా. సో దీనికి కూడా మెమరీ ఉంది, దీనికి కూడా మెమరీ ఉంది. సో మనం డైరెక్ట్గా మెథడ్ నేమ్ కాల్ చేయగానే ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ ఇప్పుడు నేను సిమిలర్గా ఇలానే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను అనుకో, ఎగ్జిక్యూట్ అవ్వదు బికాస్ దీనికి మెమరీ ఉంది బికాస్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్, కానీ దీనికి మెమరీ లేదు పాపం. సో దానికి మనం మెమరీ అలొకేట్ చేయాలి అనేసి అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ ఏంటి, క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అండ్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో మన క్లాస్ పేరు ఏంటి ఇక్కడ, మెథడ్స్ డెమో కాబట్టి మెథడ్స్ డెమో ఎండి ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయాలనుకో, ఈ వేరియబుల్ ఉంది కదా ఇక్కడ మనం ఇచ్చుకున్నది, సో ఎండి డాట్ అని ఇచ్చి ఈ మెథడ్ని కాల్ చేసుకోవాలి. సో అప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే ఏ మెథడ్ అయితే మనం వాడుతున్నామో ఆ మెథడ్కి మాత్రమే మనం మెమరీ అలొకేట్ చేస్తాం అనమాట. అదే స్టాటిక్ ఇస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం వాడినా వాడకపోయినా దానికి మెమరీ అనేది వేస్ట్గా అలొకేట్ అయిపోతుంది. సో టు ఓవర్కమ్ దట్ మనము ఇలా కాల్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఈ సింటాక్స్ ఇంక గుర్తుపెట్టుకోవాలి, ఇంకెప్పుడు నిద్రలో అడిగినా కూడా మర్చిపోకూడదు అనమాట. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే. సో ఇప్పుడు ఇందులో కలెక్షన్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో నేను ఇంకా మీకు ఇంకొంచెం కలెక్షన్స్ ఇప్పుడే చెప్పను, వెయిట్, ఇప్పుడు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. దీని ముందు మనం కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ చూద్దాము. ఊప్స్ కాన్సెప్ట్స్ అయిన తర్వాత అప్పుడు ఇది కొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ మనం ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకి బేసిక్గా 5 ఉంటాయి: అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఇంటర్ఫేస్. ఓకే. సో వీటిలో మీ పేర్లు ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వాట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్, వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్ అలాగా? ఎప్పుడో బీటెక్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నట్టు గుర్తు. సో 1 by 1 వద్దాము. లెట్స్ గో అండ్ లర్న్ సమ్ థియరీ. సో వీటిని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అని అంటాం అన్నమాట, ఊప్ కాన్సెప్ట్స్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం మెమరీ ఇందాక మనం క్రియేట్ చేసాం చూసారా, క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో దాన్ని బేస్ చేసుకొని అలా మన మెమరీ అనేది అలొకేట్ చేస్తూ వాడుకునే సినారియోస్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా లైక్ దీస్ విల్ హెల్ప్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ కోడ్. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, వెదర్ ఇట్ ఈస్ పైథాన్ ఆర్ C# ఆర్ జావా, అన్నీ ఫాలో అయ్యేది సేమ్ కాన్సెప్ట్స్. సింటాక్స్ వేరుండేది కానీ కాన్సెప్ట్ మాత్రమే సేమ్ అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ విత్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఇట్ ఎక్స్పోజెస్ టు ద యూజర్ ఓన్లీ ద థింగ్స్ దట్ ఆర్ రిలవెంట్ టు దెమ్ అండ్ హైడ్స్ ద రిమైండర్ ఆఫ్ ద డీటెయిల్స్. అంటే మనకు కావాల్సింది మాత్రమే చూపించి అక్కర్లేనిది హైడ్ చేయడం. సో దీనికి కామన్గా తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి అనేసి అంటే ATM మెషిన్ అనమాట. సో ఇప్పుడు ATM మెషిన్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి క్యాష్ బటన్ నొక్కితే మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి పిన్ ఇచ్చి కార్డ్ పెట్టి మీరు క్యాష్ అడిగితే క్యాష్ డిస్పెన్స్ చేస్తుంది. కానీ ఆ డిస్పెన్స్ చేయడానికి అది వెనక వాడే లాజిక్ కానీ
అది ఏ ప్రాసెసర్ వాడుతుంది, దానిలో లాజిక్ ఎవరు రాశారు, అసలు ఎంత పెద్ద లాజిక్ ఉంది, అదంతా మనకి కనిపించదు కదా. సో మనకేం రిక్వైర్డ్, మనం ఒక ఫంక్షనాలిటీ దాని మీద క్లిక్ చేస్తే మనకు డబ్బులు రావాలి, అదే మనకు అవసరం, అది మిగిలినంత మనకు అనవసరం. సో అలా మనకి ఏదైతే అవసరమో ఆ ఫంక్షనాలిటీ మాత్రమే మనకు కంటికి కనిపించేలాగా రిమైనింగ్ కోడ్ అంతా హైడ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఒక రియల్ వరల్డ్ సినారియో ఇచ్చాడు. ఏంటి, ఒక మ్యాన్ కార్ డ్రైవ్ చేస్తున్నాడంట. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ మ్యాన్కి ఏం తెలుసు, పెడల్ నొక్కితే యాక్సిలరేటర్ నొక్కితే ఫాస్ట్గా వెళ్తుంది, బ్రేక్ నొక్కితే ఎలా అవుతుంది, వీల్ తిప్పడం వస్తుంది. అంతేకాని మన గేర్ మార్చడం వల్ల అక్కడ లోపల ఇంటర్నల్గా గేర్స్ ఏది ఎక్కడ మారుతుంది అదంతా మనకు తెలియదు కదా. సో అలా ఇన్నర్ మెకానిజమ్స్ మనం పట్టించుకోకుండా మనకి ఏది కావాలో మనం అది చేసుకుంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కంబైనింగ్ డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ టుగెదర్ ఇన్ అ సింగిల్ మాడ్యూల్. మీరు దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా మన కోల్డాక్ ట్యాబ్లెట్ లాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనం రాసుకునే వేరియబుల్స్ అండ్ దాని యొక్క మెథడ్స్, ఈ వేరియబుల్స్ని వాడుకునే మెథడ్స్ ఒకటే క్లాస్లో ఉంటే దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. సో దాని ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ పైన కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. సో ఇప్పుడు నేను int a equal to 5 char c equal to o double b equal to 0.56 సంథింగ్ ఇలా రాసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో వీటిని మనం ఏమంటాం, ఇంట్ క్యారీ డబుల్ ఏమంటాం మనం జావాలోని, డేటా టైప్స్. సో ఇవి డేటా టైప్స్, ఇవి దానిలో ఉండే వాల్యూస్. సో ఈ వాల్యూస్ని మనం ఏమంటామంటే డేటా మెంబర్స్. ఓకే, ఆ 5ని ఓని వాటిని మనం వి కాల్ దెమ్ యాజ్ డేటా మెంబర్స్. సో ఎన్క్యాప్సులేషన్ ఏం చెప్తుంది మనకి, డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే నథింగ్ బట్ మెథడ్స్ కదా, ఆర్ ఇన్ సేమ్ క్లాస్. అప్పుడు మనం దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఇక్కడ డేటా మెంబర్స్ ఉన్నాయి కానీ డేటా ఫంక్షన్స్ సేమ్ క్లాస్లో ఉండాలి కదా. సో వీటిని యాక్సెస్ చేసే మెథడ్స్ అంటే నథింగ్ బట్ వాటిని మనము గెటర్ మెథడ్స్ అని అంటాం అనమాట. గెటర్ మెథడ్ అంటే జస్ట్ ఆ వాల్యూని మనకి తెస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నాను కాల్డ్ యాజ్ పబ్లిక్ వాయిడ్, ఇది ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి నేను దీని రిటర్న్ టైప్ ఇంట్ గెట్ ఏం తీసుకురావాలి, నేను ఏ యొక్క వాల్యూ, సో గెట్ ఏ అని రాసి. సో ఇప్పుడు ఇంటిజర్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాయిడ్ తప్ప ఏదున్నా సరే మనం లాస్ట్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. సో రిటర్న్ ఏ. సో అలానే రిమైనింగ్ వాటికి కూడా రాయాలన్నమాట. సో ఇలా మనం మాన్యువల్గా రాసే బదులు ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. అలాగా రైట్ క్లిక్ చేసి సోర్స్లోకి వెళ్ళి జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ గెటర్స్ అని ఉందా, సో సెలెక్ట్ గెటర్స్ క్లిక్ చేసి జనరేట్ కొడితే ఆటోమేటిక్గా ఆ మెథడ్స్ అనేవి జనరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఒక క్యారెక్టర్ కాబట్టి రిటర్న్ టైప్ క్యారెక్టర్ ఉంది. వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ సి, సో గెట్ సి. సో మన సి వాల్యూని రిటర్న్ ఇవ్వాలి కాబట్టి రిటర్నింగ్ ది సి. ఓకే, అలానే గెట్ డి, రిటర్నింగ్ డి. సో ఇలాగ డేటా మెంబర్స్ దాన్ని యాక్సెస్ చేయడానికి రాసుకునే మెథడ్స్ ఒకటే క్లాస్లో ఉంటే దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. దీన్ని మనం వేరే క్లాస్లో ఎలా వాడతాము ఏది అది తర్వాత చూపిస్తాను. బట్ ఫర్ నౌ రిమెంబర్ థియరిటికల్లీ దట్ వీటిని డేటా మెంబర్స్ అంటాం. సో ఈ డేటాని రిటర్న్ చేసే ఫంక్షన్స్ని వీటిని ఏమంటాం, we call them as data functions. సో డేటా ఫంక్షన్ అన్నా డేటా మెథడ్ అన్నా ఒకటే, ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఎప్పుడు ఒకటే. ఓకేనా?
సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? Combining data members and data methods and variables in one class. మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అన్నా డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ అన్నా ఒకటే ఇన్ సేమ్ క్లాస్. ఓకే. Mm. అండ్ నెక్స్ట్ లెట్స్ లర్న్ అబౌట్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అనేది లైక్ చాలా ఫేమస్ కాన్సెప్ట్ అనమాట. సో పాలిమార్ఫిజంలో మనకి జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మెథడ్ ఓవర్ లోడింగ్, ఇంకోటి మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. సో ఓవర్ లోడింగ్కి ఓవర్ రైడింగ్కి తేడా చూద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇంత పెద్ద కష్టమైన ఎగ్జాంపుల్ కాదు, సింపుల్ చూపిస్తాను. ఇంకా రేపు ఐ మీన్ నెక్స్ట్ వీక్ చేద్దామా? అవును. అంటే పాలిమార్ఫిజం చాలా పెద్ద కాన్సెప్ట్. సరేలే, అయితే ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, కానీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. నాకు ఒక హెల్ప్ కావాలి. చెప్పు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నాకు దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అర్థం కావట్లేదు నాకు అసలు. ఓపెన్ చేయి. అది ఎనీ డెస్క్ ఉందా నీ సిస్టంలో? ఎనీ డెస్క్ ఉంది. ఆ నెంబర్ చెప్పు, స్క్రీన్ షేర్ చేద్దాం. చేస్తున్నావా? ఒక్క నిమిషం. నెంబర్ వచ్చి 313. సరే, వాట్సాప్ చేస్తున్నాను చూడండి.
16748. అది యాక్సెప్ట్. వచ్చింది. యాక్సెప్ట్ చేసాము. నాకు ఇంకా స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్టార్ట్ అయింది. కానీ నేను క్లిక్ చేసింది అవుతుందా? ఇది నిన్న చేశాను అట్రిఫాట్ అంతా కూడా. నేను ఇచ్చిన ఎక్లిప్స్ వర్షన్ డౌన్లోడ్ చేయలేదు కదా? నువ్వు నేను గ్రూప్లో పెట్టిన ఎక్లిప్స్ వర్షన్ డౌన్లోడ్ చేయలేదా? అర్థం కావట్లేదు వాయిస్. ఒక్క నిమిషం. ఇది ఎనీ డెస్క్లో ఈ సౌండ్ యాక్సెస్ తీసి ఈ యాక్సెస్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. అది నువ్వు నేను పంపించిన ఎక్లిప్స్ వర్షన్ డౌన్లోడ్ చేయలేదు కదా గ్రూప్లో? నువ్వు పంపించిందే చేశాను. మీరు పంపించిందే చేశాను. ఒకసారి ఇది ఓపెన్ చేయి. ఎక్లిప్స్ వర్షన్ ఇది ఎందుకంటే 2023 అనుకుంటాను. 2023 దానిలోనే రాదు. ఆర్ఎల్స్ మావిన్ ఇన్స్టాల్ అవ్వకపోతే రాదు. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. అంటే అన్ని డౌన్లోడ్ చేశాను. 2022 ఎక్లిప్స్ ఓపెన్. అది వేరు, ఇది వేరు. 2023 ఓపెన్ అవుతుంది. ఇదే పింగ్ చేసుకో ఇక్కడ. ఇది డిలీట్ చేసేస్తాను. సో స్టక్ అంటే నాది సిస్టమ్ కొంచెం స్లో ఉంటుంది. నేను ఇంక ఇది రాకపోవద్దంటే సరేలే అని చెప్పేసి వదిలిందే తీసుకొని ప్రాక్టీస్ చేస్తాను.
కంటిన్యూ. ఎన్ని డిస్క్ పోయినట్టుంది, ఒక్క నిమిషం మళ్ళీ రాయిస్తా. సరే. ఒక్క నేను లీవ్ అవుతున్నా. ఓకేనా? ఓకే.